presented by Giridhari Constructions, sponsored by Suture India, Ramki Group, Marum Infra Projects, Vasavi Group, Skandanshi Infra, Rocky Avenues. హాయ్ అందరికి నమస్కారం. వెల్కమ్ టు సుజన్ మీడియా రియల్ సిటీ 2.0. బెస్ట్ ఇన్ క్లాస్ ఫెసిలిటీస్, ఎలిగెంట్ డిజైన్స్, న్యూ ఏజ్ ఫీచర్స్. ప్రతి ప్రాజెక్ట్ లోనూ అన్ని మోడర్న్ ఫీచర్స్ ని ఇంక్లూడ్ చేసేందుకు నిరంతరం తప్పించే రామ్కీ గ్రూప్ సంస్థ రామ్కీ ఎస్టేట్స్ అండ్ ఫార్మ్స్ లిమిటెడ్. స్క్వేర్ ఫీట్ లో కొలవలేని, బ్రౌచర్ లిస్ట్ లో ఇంక్లూడ్ చేయలేని ఎన్నెన్నో చిన్నపాటి అంశాలపై కూడా ప్రతి ప్రాపర్టీలోనూ రామ్కీ గ్రూప్ దృష్టి నిలుపుతుంది. తమ సంస్థ సక్సెస్ కు ఇదే కీ సీక్రెట్ అని చెప్తుంది రామ్కీ గ్రూప్. 2.5 దశాబ్దాలకు పైగా దక్షిణ భారతదేశ రియాల్టీ రంగంలో ఎనలేని సేవలందిస్తున్న రామ్కీ గ్రూప్ సంస్థ రామ్కీ ఎస్టేట్స్ అండ్ ఫార్మ్స్ లిమిటెడ్ ప్రస్తుతం హైదరాబాద్, వరంగల్, బెంగళూరు, చెన్నై నగరాల్లో సేవలందిస్తున్న రామ్కీ ఎస్టేట్స్ అండ్ ఫార్మ్స్ లిమిటెడ్ ఇప్పుడు అందాల విశాఖలో కొత్త ప్రాజెక్టును లాంచ్ చేసింది. విశాఖపట్నం ఎయిర్పోర్ట్ కు అతి చేరువలో షీలానగర్లో రామ్కీ 1 క్రిస్టల్ కు తాజాగా భూమి పూజ నిర్వహించింది రామ్కీ సంస్థ. Hi sir, how are you? I'm good, how are you? I'm great sir, thank you so much and first of all congratulations sir, Silver Jubilee celebrate చేస్తున్నారు and ఈ Silver Jubilee లో మా అందరికి చాలా ఎక్సైటింగ్ గా అనిపించే ప్రాజెక్ట్ లాంచ్ చేస్తున్నారు, దట్ టు ఇన్ ద బ్యూటిఫుల్ సిటీ ఆఫ్ వైజాగ్, విశాఖపట్నంలో. సో హౌ ఇస్ ఇట్ ఫీలింగ్ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రాజెక్ట్ మీరు లాంచ్ చేస్తున్నందుకు? First of all, thank you for the compliments, and as you rightly said, this is our 25th year in real estate and we are so proud of whatever we have achieved over the 25 years. So 25 years has been a pretty good journey for us. We have done some landmark projects and chala customers adarana pondamu. And Vizag is not new to Ramkey because we have been here, you know, the internationally renowned Ramkey Pharma City edaitho memu develop chesamu chala samvatsarala kritam, and it has been one of the best of its kind, I can say, and we are so proud. We are very happy getting into Vizag. I would say one of the earliest cosmopolitan city in India is Vizag. It has always had a great culture. It's a peace-loving city with very nice infrastructure and very nice environment. So ikkadiki raavadam ma oka adrushtam ani mem bhavistunnam, and vachinanduku we really want to make an impact. We want to make a difference to the quality of housing and living here in Vizag. మా ఒక ప్రయత్నం మేము చేస్తాము, అండ్ దట్ ఈస్ హౌ రామ్కీ 1 క్రిస్టల్ భూమి పూజ ఇక్కడ మేము చేయడం జరిగింది. సో ఈ ప్రాజెక్ట్ పేరు రామ్కీ 1 క్రిస్టల్. మీరు ఇందాక అన్నారు వైజాగ్ వచ్చినందుకు మీ అదృష్టంగా భావిస్తున్నామని, బట్ ఐ వుడ్ సే ఇక్కడ వాళ్ళందరికీ అది అదృష్టంగా మారుతుంది అని నాకైతే చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాను. సో ఇక్కడ ఎమ్యూనిటీస్ ఏమేమి ఉన్నాయి సార్? వాట్ ఈస్ ద స్పెషల్ థింగ్ యూ హ్యావ్ ఇన్ రామ్కీ అలాంగ్ విత్ యువర్ ఎమ్యూనిటీస్? First and foremost, our intent here is to focus more on community living. So we try to provide peaceful environment. You are always happy to come back home. You are feeling that I should be here. Same way we also try to bring facilities, you know, which provide that energy, that enthusiasm. Pillalaki aadukodaniki anni various facilities. So we are coming up with 459 apartments. We are coming up with indoor shuttle court, providing a tennis court. We are providing a full-fledged clubhouse. We are providing a swimming pool. Our intent is to see that, you know, everybody's needs are addressed. That is what we want to bring to Vizag. MAC Projects, ప్రీమియర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హౌసింగ్ అండ్ డెవలప్మెంట్ కంపెనీ. ఇన్నోవేషన్ అండ్ ఎక్సలెన్స్ పై ఎంతో విజన్ ఉన్న MAC Projects పర్ఫెక్ట్ లొకేషన్స్ లో పర్ఫెక్ట్ ఎమ్యూనిటీస్ తో కస్టమర్స్ అందించడానికి రెడీగా ఉంది. శ్యామల, వీళ్ళు ఏం చెప్తారు తెలుసా? ఎంజాయ్ ది నాయిసీ నేబర్స్ అని అంటారు. నాయిసీ నేబర్స్, గోల పెట్టే ఇరుగు పొరుగు వాళ్ళని ఎవరు కోరుకుంటారు? నేబర్స్ అంటే మనుషులే కాదు, నేబర్స్ అంటే కిలకిలా పాడే పక్షులు, ఆ వర్షం సౌండ్, ఇవన్నిటి కూడా నాయిసీ నేబర్స్ కిందనే వస్తాయి కదా. ఎస్, మంచి ఆహ్లాదకరమైన వాతావరణంని సృష్టించి కిలకిలా పిట్టలు పాడే సౌండ్స్ అవన్నీ వచ్చేలాగా, ఎంజాయ్ చేసేలాగా వీళ్ళు ప్లాన్ చేశారు. ఇవన్నిటితో పాటు మంచి అమ్యూనిటీస్ తోని ముందుకెళ్తుంది మన MAC Projects. 250 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో లగ్జరీ గోల్ఫ్ కమ్యూనిటీగా శ్రీశైలం హైవేని ఫేస్ చేసుకుని ఆల్రెడీ విల్లాస్ నిర్మించడం జరిగింది, హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అక్కడ ఉంటున్న వాళ్ళైతే వాళ్ళ సెక్యూరిటీ గురించి ఎలాంటి చీకు చింత లేకుండా హాయిగా ఉండడానికి కారణం వీళ్ళు ప్రాజెక్ట్ పరిసరాలను పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేయడమే. గోల్ఫ్ కోర్స్ గ్రీనరీతో సహా మనసుకు ప్రశాంతతను, శరీరానికి ఆరోగ్యాన్ని అందించే ప్రాజెక్టు MAC BTR సెరెనిటీ ప్రాజెక్ట్. 3rd ఫేజ్ గా డెవలప్ చేస్తున్న BTR సెరెనిటీ లగ్జరీ అపార్ట్మెంట్ ప్రాజెక్టులో
ఎమ్యూనిటీస్ విషయంలోనూ మ్యాక్ సంస్థ ఏమాత్రం రాజీ పడటం లేదు. ఈ ఫేజ్ కోసం ప్రత్యేకంగా లైబ్రరీ, యోగా రూమ్, జిమ్, ఇండోర్ గేమ్స్, మల్టీపర్పస్ హాల్ ను నిర్మిస్తున్నారు. ఫేజ్ 3లో భాగంగా నిర్మించిన న్యూ క్లబ్ హౌస్ ఇప్పుడు సకల వసతులతో నిర్మాణాన్ని పూర్తి చేసుకోగా దీన్ని జనవరిలో కస్టమర్స్ మధ్య గ్రాండ్ గా లాంచ్ చేయనున్నారు. మరోవైపు జనవరిలో గోల్ఫ్ TGA తెలంగాణ గోల్ఫ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్రాండ్ గా గోల్ఫ్ పోటీలను నిర్వహించనున్నారు. గ్రీనరీ, క్లీనినెస్ అండ్ హ్యాపీనెస్ తో అలరాడుతున్న మ్యాక్ BTR గ్రీన్స్ ప్రాజెక్ట్ లో రీసెంట్ గా దీపావళి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ప్రపంచంపై కరోనా వైరస్ దాడి తర్వాత అందరూ ఎంతో అప్రమత్తం పాటించడంతో తప్పనిసరి పరిస్థితుల్లో అన్ని రకాల జాగ్రత్తలను తీసుకొని ఈ సంబరాలను ఘనంగా నిర్వహించారు. శ్రీశైలం హైవే ఫేసింగ్ లో 250 ఎకరాలలో లగ్జరీ గోల్ఫ్ కమ్యూనిటీగా డెవలప్ చేసిన మ్యాక్ BTR గ్రీన్స్ ప్రాజెక్ట్ లో 330 లగ్జరీ హై అండ్ విల్లాస్ ను హ్యాండ్ ఓవర్ చేసింది. 9 హోల్ గోల్ఫ్ కోర్స్ కు అనుబంధంగా సెకండ్ ఫేజ్ లో డెవలప్ చేసిన గోల్ఫ్ ప్లాట్స్ కి కొనసాగింపుగా థర్డ్ ఫేజ్ లో BTR గ్రీన్స్ లగ్జరీ రెసిడెన్షియల్ ప్లాట్స్ ను డెవలప్ చేస్తున్నారు. ప్రస్తుతం 3 ఎకర్స్ ప్రైమ్ లైన్ లో 3 and 4 BHK ఫ్లాట్స్ ను BTR సెరెనిటీ అపార్ట్మెంట్స్ గా 150 ఫ్లాట్స్ ను డెవలప్ చేస్తున్నారు. ఇక సెక్యూరిటీ పరంగాను మోడర్న్ టెక్నాలజీ ఇంక్లూడ్ చేస్తున్నారు. మల్టీ ఎలివేటర్స్, ఇంటర్కమ్, సోలార్ ఫెన్సింగ్, సర్వేలెన్స్ కెమెరాస్, వాటర్ సాఫ్టనింగ్ ప్లాంట్, జనరేటర్ పవర్ బ్యాకప్ వంటివి BTR సెరెనిటీ ప్రాజెక్టులో అందిస్తున్న ఫెసిలిటీస్. ఇప్పటికే డెవలప్డ్ ఏరియా కావడం, సమీపంలో అనేక కమర్షియల్ డెవలప్మెంట్స్ ఉండటం ఇవన్నీ కలిపి BTR సెరెనిటీ లగ్జరీ అపార్ట్మెంట్స్ ను క్రేజీ ప్రాజెక్ట్ గా మార్చుతున్నాయి. రవి గారు ఎప్పుడైనా ఎవరికన్నా ఒక మాట ఇచ్చి ఆ మాట మీద నిలబడ్డారా? నేను ఎందుకు నిలబడా? మాట మీద నిలబడడం, కూర్చోవడం, పాకడం అన్ని చేస్తా నేను. నాలాగా ఎవరు లేరండి మాట మీద నిలబెట్టే. ఎవరు లేరా? మరి ఒక్కసారి నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ వాళ్ళని చూడండి, వాళ్ళని చూసి తెలుసుకోండి. వాళ్ళ గురించి అంటే వాళ్ళతో కంపేర్ చేస్తే అవునండి నేను మాట మీద 2007 లో వాళ్ళు స్టార్ట్ చేశారు అండ్ ఇప్పటి వరకు కూడా నమ్మకం అనే పాయింట్ మీద ఎంతో మంది కస్టమర్స్ ని వాళ్ళ కంపెనీలో జాయిన్ చేసుకోవడం జరిగింది. వెరీ నైస్. అండ్ అఫోర్డబిలిటీకి అండ్ లగ్జరీకి నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ ఒక బ్రిడ్జ్ లాంటిది. శంకర్పల్లి రైల్వే స్టేషన్ నుంచి 5 minutes డ్రైవ్ లో వాళ్ళు వివంత ఫార్మ్ ల్యాండ్స్ అని అసలు ఎంత బాగా డెవలప్ చేశారు తెలుసా అసలు నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్. అది ఒకసారి చూస్తే మీకు నమ్మకం కలుగుతుంది ఎంత బ్యూటిఫుల్ ఉందో. అండ్ ఇంకోటి మోకిలా అనే పేరు రియల్ ఎస్టేట్ లో చాలా గట్టిగా వినబడుతుంది. అంటే బంగారపు ల్యాండ్ ఇప్పుడు లేటెస్ట్ గా మోకిలా. అండ్ ఎవరైతే అక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారో అస్సలు నష్టపోరు. వివాంతా సెంట్రల్ కోర్ట్ అని వీళ్ళ కొత్త ప్రాజెక్ట్ మోకిలాలో. అమేజింగ్, అద్భుతం. సో ఫస్ట్ గేటెడ్ అపార్ట్మెంట్స్, లగ్జరీ అపార్ట్మెంట్స్ మోకిలాలో. వివాంతా సెంట్రల్ కోర్ట్ అండ్ మోకిలాకి ఇంకాస్త అందాన్ని తీసుకొచ్చింది ఈ ప్రాజెక్ట్. ఏటికేటా ప్రాజెక్టులు కార్యకలాపాలతో మెరుగవుతూ కస్టమర్స్ తో సుదీర్ఘ అనుబంధమే వ్యాపార విజయంగా భావించే నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ ప్రస్తుతం వివాంతా సెంట్రల్ కోర్ట్ అంటూ మోస్ట్ డిమాండబుల్ లొకేషన్ మోకిలాలో అట్రాక్టివ్ అపార్ట్మెంట్స్ ప్రాజెక్టును నిర్మిస్తోంది. గచ్చిబౌలి నుంచి కేవలం 20 నిమిషాల్లో, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి 15 నిమిషాల్లో చేరుకునేలా అద్భుతమైన ల్యాండ్స్కేపింగ్, భారీ ఓపెన్ స్పేస్ ప్రాజెక్టుగా వివాంతా సెంట్రల్ కోర్టును తీర్చిదిద్దుతున్నారు. మోస్ట్ ప్రామిసింగ్ లొకేషన్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ తో పాటు గచ్చిబౌలి అండ్ కోకాపేట్ తో బెస్ట్ కనెక్టివిటీ ఉండడం ఈ ప్రాజెక్ట్ స్పెషాలిటీ. హై కన్స్ట్రక్షన్ స్టాండర్డ్స్ తో పాటు బిగ్గర్ హోమ్ ఫర్ బెటర్ నీడ్స్ అనే కాన్సెప్ట్ తో రూపుదిద్దుకుంటున్న ఈ ప్రాజెక్ట్ ప్రీమియం అండ్ అఫోర్డబుల్ సెగ్మెంట్స్ లో ప్రత్యేక గుర్తింపును సాధించుకుంది. నిఖిలా కన్స్ట్రక్షన్ అనే సంస్థ ఇప్పటి వరకు మనం 8 ప్రాజెక్టులు కంప్లీట్గా పూర్తి చేయడం జరిగింది సక్సెస్ఫుల్గా. ఇప్పుడు కొత్తగా నిఖిలా కన్స్ట్రక్షన్ నుంచి వివాంతా అనే బ్రాండ్ తోటి మోకిలాలో మొదటిసారిగా గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాము విత్ ప్రీమియం ఫెసిలిటీస్ తోటి. ఎందుకు మోకిలానే చూస్ చేసుకున్నారు సార్ మీరు? ఇప్పటికే ఎంతో రెసిడెన్షియల్ గా అభివృద్ధి చెందిన మోకిలా ప్రాంతం నివాస యోగ్యమైన ప్రాంతంగా భావించి ఇన్వెస్ట్మెంట్ కి వాల్యూ అడిషన్ వస్తుందనే సదుద్దేశంతో మోకిలాని సెలెక్ట్ చేయడం జరిగింది. మోకిలా ఐటీ హబ్ అందరికీ కూడా అందుబాటులో ఉంటుంది, డ్రైవింగ్ కూడా ఈజీ,
ట్రాఫిక్ తక్కువ ఉంటుంది. ఇప్పుడు కొత్త రోడ్లన్నీ కూడా 120 ఫీట్ రోడ్లు మోకిలాకి వేయబడుతున్నాయి. రోడ్డు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా అందుబాటులో ఉండటం వల్ల ఐటీ హబ్ కానీ దగ్గరలోని ఆఫీస్ భూమిని చేరుకోవటం కస్టమర్లందరూ కూడా ఈజీగా ఉంటుంది. హలో ఎవ్రీవన్, ప్రాజెక్ట్ ఇన్ఛార్జ్ అయిన వి సురేష్ గారితో ఉన్నాము. ఆయన అడిగి ప్రాజెక్ట్ గురించి డీటెయిల్స్ తెలుసుకుందాం. హలో సార్. నమస్తే. రియల్ సిటీ ప్రేక్షకులకు నమస్తే అండి. మేము మోకిలాలో నిఖిలా కన్స్ట్రక్షన్ డెవలపర్ వారిచే వివంతా సెంట్రల్ కోర్ట్ అనే అపార్ట్మెంట్ ఫస్ట్ టైం ఆల్ ఎమ్యూనిటీస్ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ మేము కన్స్ట్రక్ట్ చేస్తున్నాము. మా అపార్ట్మెంట్లో 1263 నుంచి 1875 ఎస్ఎఫ్టీ ఫ్లాట్స్ కస్టమర్స్కి అందిస్తున్నాం మేము విత్ అఫోర్డబుల్ ప్రైస్ ఇన్ క్వాలిటీ ప్రొడక్ట్. అండ్ ప్రాజెక్ట్లో ఇప్పుడు ఏమేమి ఎమ్యూనిటీస్ ఇస్తున్నారు? డబుల్ పార్కింగ్ ఫర్ 3 bedroom, సింగిల్ పార్కింగ్ ఫర్ డబుల్ బెడ్రూమ్ విత్ క్లబ్ హౌస్ ఆల్ ఎమ్యూనిటీస్, ఇండోర్ గేమ్స్, జిమ్, ఫంక్షన్ హాల్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్ ప్లస్ గెస్ట్ రూమ్స్. ఆ తర్వాత వర్క్ స్టేషన్స్, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంట్లో కాకుండా మన వర్క్ స్టేషన్ నుంచి వర్క్ చేసుకోవచ్చు. రవి గారు, అసలు ఏ ప్లేస్ ఎప్పుడు ఎంత హైప్ అవుతుందో ఎంత డెవలప్ అవుతుందో చెప్పడం చాలా కష్టం కదా. 20 years బ్యాక్ 30 years బ్యాక్ ఎవరు ఊహించుంటారు హైదరాబాద్ ఇంత డెవలప్ అవుతుంది, రియల్ ఎస్టేట్ ఇంత పుంజుకుంటుంది. అలా అంటే 1970s లో బంజారా హిల్స్, జూబ్లీస్ ఇంత ఈ రేంజ్ కి వస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ ఈ ప్రాంతం రియల్ ఎస్టేట్ కి బాగుంటది, రెసిడెన్షియల్ కి బాగుంటది, కమర్షియల్ కి బాగుంటదని ఊహించిన వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు. అందుకే అంటారు భూమి మీద పెట్టిన వాళ్ళు ఎప్పుడు నష్టపోరు అని. అబ్సల్యూట్లీ. అండ్ వీఆర్ టాకింగ్ అబౌట్ సద్గురు హోమ్స్. సద్గురు హోమ్స్ వాళ్ళు జాక్పాట్ సెంట్రల్ పేరుతో మేడ్చల్లో, అలాగే ఆదిబట్ల కొంగరకల్లాన్ ఏరియాలో, అలానే యాదగిరిగుట్టలో ఈ జాక్పాట్ సెంట్రల్ అనే పేరుతో అద్భుతమైన వెంచర్స్ ను చేపట్టారు. అండ్ ఈ వెంచర్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అంతేకాదండోయ్, శ్రీశైలం హైవే కర్తాల్ వద్ద బెస్ట్ అఫోర్డబుల్ ప్రైజింగ్ తో ఫార్చ్యూన్ ఫార్మా ప్రాజెక్ట్ ను సద్గురు హోమ్స్ లాంచ్ చేసింది. అలాగే మరో ప్రాజెక్ట్ ఫార్చ్యూన్ ప్రైడ్ పేరుతో హెచ్ఎండిఏ ప్లాట్స్ ని ఇబ్రహీంపట్నం వద్ద గురునానక్ కాలేజ్ కి చేరువలో డెవలప్ చేస్తున్నారు. షార్ట్ టర్మ్ లో భారీ గ్రోత్ పొటెన్షియల్ ఉన్న ప్రదేశాలను ఐడెంటిఫై చేసి ప్రాజెక్టులను డెవలప్ చేసి అతి తక్కువ కాలంలో కస్టమర్ల ఇన్వెస్ట్మెంట్స్ పై జాక్పాట్ రిటర్న్స్ అందించడం సద్గురు సంస్థ స్పెషాలిటీ. ఆకర్షణీయమైన ప్రాజెక్టులను డెవలప్ చేసి అందిస్తూ ఎప్పటికప్పుడు కొత్త ప్రాజెక్టులతో ఆకట్టుకునే సద్గురు సంస్థ ఇప్పుడు మరోసారి కొత్త ప్రాజెక్టును లాంచ్ చేస్తోంది. వరంగల్ హైవే ఫేసింగ్ తో రాయగిరి, యాదాద్రి వద్ద ఫార్చ్యూన్ హైవే ప్రాజెక్టును లాంచ్ చేస్తున్న సద్గురు హోమ్స్ ఈ ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీలో ఇండిపెండెంట్ విల్లాస్, విల్లా ఫ్లాట్స్ అందిస్తోంది. యాదాద్రిలో డెవలప్ చేస్తున్న ఈ వైటీడీఏ అప్రూవ్డ్ లేఅవుట్ రిటర్న్ బేస్డ్ రెసిడెన్షియల్ టౌన్షిప్ గా అలరారనుంది. యాదాద్రి టెంపుల్, వైటీడీఏ రీజనల్ రింగ్ రోడ్, భువనగిరి రైల్వే స్టేషన్, ప్రపోజ్డ్ రీజనల్ రింగ్ రోడ్, ఇండస్ట్రీస్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ మధ్య ఫార్చ్యూన్ హైవే ప్రాజెక్టును అభివృద్ధి చేస్తోంది సద్గురు హోమ్స్. ఈ ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీలో లిమిటెడ్ ఎడిషన్ గా 25 లక్షల ప్రారంభ ధర నుంచి ఇండిపెండెంట్ విల్లాస్ ను అందిస్తుండడం విశేషం. మేడం, మా దగ్గర ఇలా ఇన్వెస్ట్ చేసి అలా మర్చిపోండి, కొన్నాళ్ళకి అదే అప్రిషియేట్ అవుతుంది. ఇన్వెస్ట్ చేసి ఏళ్లకేళ్లు వెయిట్ చేయటం మామూలు విషయం. నాకైతే వెంటనే అప్రిషియేట్ అవ్వాలి. అంటే ఎక్కడైనా సద్గురు హోమ్స్ లో ఇన్వెస్ట్ చేస్తే జాక్పాట్ తగిలినట్టే. సద్గురు హోమ్స్, సత్వర వృత్తి, తక్షణ లాభం. శ్రీశైలం హైవేపై కడతాల్ టోల్గేట్ నుంచి 1.5 కిలోమీటర్ దూరంలో ఫార్మాసిటీ, అమెజాన్ డేటా సెంటర్ వంటి డెవలప్మెంట్స్ కు అతి దగ్గరగా ఫార్చ్యూన్ ఫార్మా అంటూ కొత్త ప్రాజెక్టును ప్రారంభించింది. వరల్డ్ నెంబర్ 1 ఫార్మాసిటీ చేరువలో, పిరమిడ్ మహాసభకు దగ్గరలో, సరౌండింగ్ అంతా అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఉన్న ఏరియాలో శ్రీశైలం హైవేలో బెస్ట్ అప్కమింగ్ ప్రాజెక్టుగా ఫార్చ్యూన్ ఫార్మా నిలవనుంది. ఇబ్రహీంపట్నం దాటిన తర్వాత హెచ్ఎండిఏ అప్రూవ్డ్ ప్రాజెక్టుగా ఫార్చ్యూన్ ప్రైడ్ ను సద్గురు హోమ్స్ డెవలప్ చేస్తోంది. సాగర్ హైవేలో గురునానక్ కాలేజీకి సమీపంలో గుంగల్ వద్ద డెవలప్ చేసిన ఈ ప్రాజెక్టులో 60% ఇంటర్నల్ వర్క్ కంప్లీట్ అయ్యాయి. బెస్ట్ ప్రైస్ తో పర్ఫెక్ట్ ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా అనేక రెట్లు రిటర్న్స్ అందుకునేందుకు అన్ని అవకాశాలున్న ప్రాజెక్టులో ప్లాట్లు, విల్లాలను సద్గురు హోమ్స్ సంస్థ అందిస్తోంది. రవి, అందుబాటు బడ్జెట్ లో ప్రశాంతమైన జీవనం కోరుకునే వాళ్ళకి కేర్ ఆఫ్ అడ్రస్ మన గిరిదారి కన్స్ట్రక్షన్స్. అంటే వీళ్ళ స్పెషాలిటీ ఏంటో తెలుసా? హైదరాబాద్ లో ఉన్న ఫెసిలిటీస్ అన్నిటినీ
డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ కి పరిచయం చేయాలి, అక్కడ కూడా ఇంతే లగ్జరీగా ఉండాలి అని వీళ్ళ ఐడియా. ఇట్స్ A1 క్లాస్. తెలంగాణ జిల్లా కేంద్రాలకి ప్రీమియం గేటెడ్ ప్రాజెక్ట్స్ అందిస్తున్నారు మన గిరిదారి కన్స్ట్రక్షన్స్. కిస్మత్పూర్ లో వీళ్ళది ఒక ప్రాజెక్ట్ ఉంది, విల్లా గేటెడ్ కమ్యూనిటీ, ప్రాస్పరా కౌంటీ దాని పేరు. మొత్తం 98 విల్లాస్ అన్నమాట, బ్యూటిఫుల్ కమ్యూనిటీ. ఎస్, ఈశా నదికి ఆనుకునే ఈ ప్రాజెక్ట్ అండ్ ORR TSPA జంక్షన్ కి చాలా దగ్గరగా ఉంటుంది ప్రాజెక్ట్. అంటే కనెక్టివిటీ చూడండి అద్భుతంగా ఉంది. రివర్ సైడ్ వ్యూతో వచ్చిన ఫస్ట్ ప్రాజెక్ట్ ఇది హైదరాబాద్ లో. గిరిదారి ప్రాజెక్ట్స్ గురించి మరిన్ని వివరాలు గిరిదారి కన్స్ట్రక్షన్స్ అధినేత రఘుపతి రెడ్డి గారు అందిస్తారు. సమున్నత ప్రాజెక్టులు, శిఖరాగ్ర స్థాయి వసతులు అందిస్తూ అంచనాలకు మించిన రాబడులు తెచ్చిపెట్టేలా ప్రాజెక్టులకు ప్రణాళిక అమలు చేసి ఆచరణలో పెట్టే సంస్థ గిరిధారి కన్స్ట్రక్షన్స్. ప్రీమియం లివింగ్ ను అత్యుత్తమ స్థాయిలో అందించడమే తమ లక్ష్యంగా చెప్పే గిరిధారి కన్స్ట్రక్షన్స్ నదీ తీరాన ఆకట్టుకునే ప్రకృతి అందాల మధ్య సిటీకి చేరువలోనే ఉన్న కాలుష్యం అనే మాటకు అవకాశమే లేని ప్రదేశంలో నివాసం కోరుకుంటున్న వారికి కిస్మత్పూర్ లో ప్రాస్పరా కౌంటీ డెవలప్ చేస్తోంది. కంప్లీట్ గా కరోనా వచ్చి అన్ని రంగాలలో మొత్తం స్తంభించి ఇప్పుడిప్పుడే కోలుకుంటా ఉన్నాయి. అదే విధంగా రియల్ ఎస్టేట్ రంగం అనేది విపరీతంగా స్ట్రగుల్ చేసి ఇప్పుడిప్పుడే స్లోగా పికప్ అయ్యుకుంటా మార్కెట్ అనేది స్టేబుల్ అవుతున్నది. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ అన్ని రాష్ట్రాలకు ప్రాబ్లం వచ్చినా ఇక్కడ అంత పెద్ద ప్రాబ్లం కూడా కరోనా టైంలో కూడా కొన్ని వెంచర్స్ లాంచ్ చేయడం జరిగింది. అదే రకంగా ముందు తీసుకొని పోయినాం, ప్రాబ్లం ఎక్కడ జరగలేదు. హైదరాబాద్ కు 100 కిలోమీటర్ రేంజ్ లో విత్ ఇన్ 5 to 10 years మీరు క్యాల్కులేషన్ చేసుకోండి. 100% హైదరాబాద్ కు 50 కిలోమీటర్ రేంజ్ లో 1 lakh ఫర్ యాడ్ ఉంటుంది. 100 కిలోమీటర్ 50,000 ఫర్ యాడ్. విత్ ఇన్ 5 to 10 years అప్రిషియేషన్ ఉంటుంది తప్ప డిప్రిషియేషన్ అనేది ల్యాండ్ లో ఉండదు. ఏ రూపాయి ఉన్నా ఇన్వెస్ట్మెంట్ ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయండి. ల్యాండ్ అనేది వింటేజ్ బిజినెస్. ల్యాండ్ లో ఇన్వెస్ట్ చేసుకుంటే మీ డబ్బులకు సేఫ్టీ సెక్యూర్ 100% ఉంటుంది. కాబట్టి ఆ ల్యాండ్ కొనేటప్పుడు ఏంటంటే అన్ని రకాల క్లియరెన్స్ చూసుకొని గవర్నమెంట్ అప్రూవల్ ఉన్న ఏ ప్రాజెక్టులన్నా ల్యాండ్ కొనండి. హైదరాబాద్ కు 100 కిలోమీటర్ రేంజ్ లో డెఫినెట్ గా ఎవరు మనం పట్టుకున్నంత లెవెల్లో ఎదుగుతుంది. కాబట్టి మీరు ఎవరు ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నా హైదరాబాద్ లో పెట్టాలనే ఆలోచన. ఇప్పుడు కొత్తగా మేము కిస్మత్పూర్ లో ఒక 13 acres 98 villas బ్యూటిఫుల్ గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్ట్ ఆల్రెడీ స్టార్ట్ చేసినాం. ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయిపోయింది, నడుస్తా ఉంది. దాని ప్రత్యేకతలు ఏంటి అంటే జూబ్లీస్ కి ఇంత పేరు రానికి కారణం ఒకటి కేబీఆర్ పార్క్. కేబీఆర్ పార్క్ 470 acres. మేము ఇప్పుడు కొత్తగా చేపట్టిన మా ప్రాజెక్టు పక్కకే 6,000 ఎకరాలు 20 గార్డెన్ కానివ్వండి, బై రాజానగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ. సో ఎప్పుడు గ్రీనరీ అండ్ మా ఫ్రంట్ ఈసా రివర్ అండ్ ఎయిర్పోర్ట్ పోతే 10 minutes లో వెళ్ళిపోతాం. జూబ్లీస్ ఒక 15 minutes లో వస్తాం. గచ్చిబౌలి 15 minutes. షాపింగ్ మాల్స్ కానివ్వండి, సినిమా థియేటర్స్ కానివ్వండి, అదే రకంగా హాస్పిటల్స్ కానివ్వండి, మంచి పీస్ఫుల్ ఏరియా. అసలు సిటీకి ఇంత దగ్గరలో ఫారెస్ట్ లో ఉన్నట్టు ఉంటుంది ఆ ప్రాజెక్ట్. కాబట్టి దానికి విపరీతమైన డిమాండ్ ఉన్నది. హైదరాబాద్లోనే నంబర్ 1 ప్రాజెక్ట్ కాబోతున్నది. ఏంటి రవి గారు, నెక్స్ట్ షూట్ డేట్స్ చెక్ చేసుకుంటున్నారా? ఫుల్ ప్లానింగ్ లో ఉన్నారు? ఏమైనా లాంగ్ లొకేషన్ ఉందేమో, టైం పడుతుందేమో వెళ్ళడానికి, టెన్షన్ పడుతున్నారేమో? మేము ఉండేది ప్రైమ్ లొకేషన్ అండి, మాకు అన్నిటికీ ఈజీ ఫీజిబుల్, అన్ని కనెక్టివిటీ. మీరే ఎక్కడో ఊరవుతలు ఉన్నారు, మీరు కూడా రావచ్చు కదా మా ప్రైమ్ లొకేషన్ లోకి. యాక్చువల్లీ ప్రైమ్ లొకేషన్ లో ప్రాజెక్ట్స్ అంటే మన వాసవి గ్రూప్ వాళ్ళ ప్రాజెక్ట్ గురించే మాట్లాడుకోవాలి. వాసవి గ్రూప్ వారి సక్సెస్ ఫార్ములా ఏంటంటే, వాళ్ళ ప్రిన్సిపల్స్ ఫాలో అయ్యేది ఏంటంటే విజన్, మిషన్ అండ్ వాల్యూస్. ఈ 3 ప్రిన్సిపల్స్ ని ఫాలో అవుతూ సక్సెస్ఫుల్ జర్నీని రియల్ ఇండస్ట్రీలో వాళ్ళు కొనసాగిస్తున్నారు. వాసవి గ్రూప్ వాళ్ళది ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ జరుగుతుంది హఫీజ్ పేట్ లో, లేక్ సిటీ అన్నమాట. సో చక్కటి లేక్ వ్యూ, ఫుల్ ఎమ్యూనిటీస్, అంటే ఎంత ఫుల్ స్వింగ్ లో కన్స్ట్రక్షన్ జరుగుతుంది అంటే చాలా మంది కస్టమర్స్ ఎప్పుడెప్పుడు ఫినిష్ అవుతుందో, ఎప్పుడెప్పుడు ఆ లేక్ వ్యూ ని ఎంజాయ్ చేద్దామా అన్నట్టుగా వెయిట్ చేస్తున్నారు. వాసవి గ్రూప్ వాళ్ళు చేపట్టిన మరో కొత్త ప్రాజెక్ట్ వాసవి విస్తారా, లగ్జరీ లివింగ్ ఎట్ హైటెక్ సిటీ. సో వాసవి లేక్ సిటీ గురించి మరిన్ని డీటెయిల్స్ డైరెక్టర్ శ్రీనివాస్ గారు అందిస్తారు, చూద్దాం. ప్రీమియం ప్రాజెక్టులను డిజైన్ ఎగ్జిక్యూట్ చేయడంలో అనితర సాధ్యమైన గుర్తింపు ఉన్న వాసవి గ్రూప్ హై ఎండ్ ప్రాజెక్టులకు కేర్ ఆఫ్ అడ్రస్ అవుతూ ఫ్యూచర్ ల్యాండ్ మార్క్ ప్రాజెక్టులను హ్యాండిల్ చేస్తోంది. హైదరాబాద్ రియాలిటీ రంగంలో 25 ఏళ్ల ప్రస్థానం పూర్తి చేసుకుని ప్రస్తుతం సిల్వర్ జూబ్లీ ఇయర్ ను జరుపుకుంటున్న వాసవి గ్రూప్ చిరస్థాయిగా నిలిచిపోయే ప్రాజెక్టులను డెవలప్ చేస్తోంది. హార్ట్ ఆఫ్ ద హైదరాబాద్ హైటెక్ సిటీకి అతి చేరువలోని రెసిడెన్షియల్ ఏరియా ఆఫీస్ ఫెట్ లో మెగా ప్రాజెక్ట్ వాసవి లేక్ సిటీని డెవలప్ చేస్తుండగా లేక్ సైడ్ లివింగ్ ను సాకారం చేస్తూ ఎంతో మందికి సుదీర్ఘకాలంగా నిలిచిపోయిన కలలను వాస్తవం చేస్తుంది వాసవి గ్రూప్.
In Affispet, we started one premium residential project, Vasavi Lake City. Here we have West Wing and East Wing. The total land area is 17.5 acres, 1845 flats ranging from 1,200 SFT to 2,250 SFT. In this project, we have 13 towers with G+14 floors. This project we are planning to hand over by 2023 ending. We got all the statutory permissions. The highlight of this project is our location. Project is located on Manjira Pipeline Road, which is just half kilometer to MMTS railway station, 1 kilometer to metro station, and very close to Kondapur Junction. And this project is very close to Mumbai Highway. You know, as the name says, Vasavi Lake City is very close to Affispet Lake. We are planning to adopt entire lake for development. We are planning to develop beautiful landscaping, big plantations, walking track around the lake. All these developments around the lake we are planning to complete along with our project. Here we are providing 2 clubhouses, 40,000 SFT built up area in East Wing as well as in West Wing. Here we are providing all premium facilities like AC gymnasium, AC banquet hall, meditation room, indoor games, provision store, medical shop, ATM, doctor's room. Here we are providing all basic facilities which are essential to our customers. Here we are covering 35% land area, 65% open area. Here we are providing outdoor games, landscaped gardens, amphitheater, children's play area, walking track also. I proudly say Vasavi Lake City is going to be a big landmark in Affispet. Thank you. రవి, నాకు ఒక బీభత్సమైన ఐడియా వచ్చింది. నీ ఐడియాలన్నీ బీభత్సంగా ఉంటాయి, చెప్పు ఫస్ట్. ఏం లేదు, గోదావరి నది దగ్గరలో మంచి ఇల్లు. అదృష్టం ఉండాలండి కదా, అదే వ్యూలో, అదే సెరెనిటీలో, అదే అందంలో అలా కిందకి వచ్చి ఎదురు ఇత్తున చేపను పట్టుకొని పసక్కుని కోసుకొని ఆహా. సరే కానీ గోదావరి ఎందుకు వచ్చింది ఇప్పుడు మైండ్ లో? ఎందుకంటే రాకీ ఎవెన్యూస్ వాళ్ళు గోదావరి నది దగ్గరలో అద్భుతమైన ప్రాజెక్ట్ టేకప్ చేశారు అండ్ ప్రతి మధ్య తరగతి వాళ్ళ కళ నెరవేరుస్తూ అందమైన ఇల్లు వాళ్ళకి అందించారు. రామయ్య వేణు గారు ఆయన ప్లానింగ్ అసలు, ఆయన ఐడియాస్ నెక్స్ట్ లెవెల్ అసలు. అంటే 16 lakhs కి డబుల్ బెడ్రూమ్ హౌస్ ఇచ్చారు అంటే అసలు రాజమండ్రి గోదావరి సైడ్ మొత్తం ఆ పేరు మారు మోగిపోయింది. అంటే 16 లక్షలకి సొంతిల్లు కళ అదే కదా వచ్చేసిందంటే హ్యాట్స్ ఆఫ్ టు రాకీ ఎవెన్యూస్. ఆ ప్రాజెక్ట్ పేరు చంద్రిక అవంతిక కదా, 20 lakhs లో సొంతిల్లు. అవును, అంటే ఇది వరకు 16 లక్షలకే ఇచ్చారు, ఇప్పుడు కొంచెం రేట్లు పెరిగాయి కాబట్టి 20 lakhs ఆల్సో చాలా తక్కువ. అండ్ అలానే రెంట్ గ్యారంటీ స్కీమ్ కూడా ఇస్తున్నారు. కొన్న వెంటనే మీకు రెంట్ వచ్చేస్తుంది అనమాట. ఎస్, అండ్ అలాగే వాళ్ళు ఇంకొక ప్రాజెక్ట్ కూడా చేస్తున్నారు, చంద్రిక విలాసిని పేరుతో అపార్ట్మెంట్స్ అలాగే లగ్జరీ విల్లాస్ కూడా మనకి చంద్రిక విలాసినిలో అందిస్తున్నారు. అంతేకాకుండా విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్ రోడ్ లో చంద్రిక అయోధ్య phase 2 నిర్మాణ పనులు నెక్స్ట్ లెవెల్ స్పీడ్ లో జరుగుతున్నాయి. అవి కూడా తొందరలో కస్టమర్స్ కి డెలివరీ చేసేస్తారు. రియాలిటీ రంగంలో నవతరంగం, పెను సంచలనం, విప్లవాత్మక మార్పుకు శ్రీకారం చుట్టాలంటే అది రాకీ ఎవెన్యూస్ కు మాత్రమే సాధ్యం. మధ్యతరగతి ప్రజలకు పట్టం కడుతూ అందుబాటు ధరలోనే అనన్య సామాన్యమైన వసతులు సమకూరేలా ప్రాజెక్టులు అందిస్తున్న దిగ్గజ సంస్థ రాకీ ఎవెన్యూస్. జిమ్, స్విమ్మింగ్ పూల్, సూపర్ మార్కెట్, ఫార్మసీ ఇవన్నీ ఉన్న వెంచర్ లో 15 లక్షలకే ఫ్లాటా? ఎలా అన్ని ఎమ్యూనిటీస్ ఇస్తారా అనుకున్నాం, కానీ ఇచ్చి చూపించారు. సాధన వాళ్లతోనే అవుననిపించాం. రాజమండ్రిలో 100 మందిని గృహస్థుల్ని చేసి గృహకేతనం ఎగరవేశాం. ఈ ఊర్లో నేను 1997లో రియల్ ఎస్టేట్ స్టార్ట్ చేశాను. అప్పుడు రెంటల్ బిజినెస్ అనేది కూడా ఈ ఊరికి పరిచయం లేదు. అందరూ టూలెట్ బోర్డులు ఇవి వేసుకునేవాళ్ళు. నేను ఫస్ట్ రెంటల్ బిజినెస్ నుండి స్టార్ట్ చేశానండి. క్రమంగా ఒక 4 నెలలు 5 నెలలు రెంటల్ బిజినెస్, తర్వాత ప్లాట్లు చూపెట్టి అమ్మబెట్టి, తర్వాత కొనుక్కొని నేనే అమ్మి, తర్వాత 2 ఎకరాలు 3 ఎకరాలు 4 ఎకరాలు అలా వందల ఎకరాలు చేశానండి. వాణినగరు, విద్యానగరు, భారతీనగరు, భార్గవి నగరు, సంవేద, సౌభాగ్య, సుకృతి, చంద్రిక స్మార్ట్ సిటీ, ఇట్లా కొన్ని వేల ఎకరాలు లేఅవుట్లుగా అమ్మాను. అలాగే 14 నుండి నేను రాకీ ఎవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్ అని స్టార్ట్ చేశాను.
16 నుండి కన్స్ట్రక్షన్లకు వచ్చాను. 16 నుండి చంద్రిక అవంతిక ఎక్స్టెన్షన్, చంద్రిక ఆరాధ్య, చంద్రిక అపురూపు, చంద్రిక లైఫ్ స్టైల్, చంద్రిక మాయ, చంద్రిక ఆరాధ్య, చంద్రిక అయోధ్య ఎక్స్టెన్షన్, ఇలా ఎన్నో కొన్ని వేల ప్లాట్లని తయారు చేసి మధ్యతరగతి ప్రజలకు ఇవ్వాలనే ఒకే ఒక సదుద్దేశంతో పనిచేస్తున్నానండి. ఆల్రైట్, సో చూసారు కదా ఈ ఎపిసోడ్. మేమైతే మా రివ్యూస్ ఇచ్చేసాం. మీ కన్స్ట్రక్షన్ కంపెనీ గురించి కూడా ఇక్కడ చెప్తే బాగుంటుంది అని అనుకుంటే కాంటాక్ట్ సుజన్ మీడియా, శ్రీ సురేష్ బాబు గారు. అంటే నెక్స్ట్ టైం చెక్ బాయ్.